బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలైన నోయిడా, ఘజియాబాద్లలో శుక్రవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. ఉత్తర భారతదేశంపై క్రియాశీలకంగా ఉన్న పశ్చిమ కల్లోలం ప్రభావంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత 7 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా గురువారం ఢిల్లీలో 27.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే తాజా వర్షాలతో వాతావరణం చల్లబడింది. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 18 నుంచి 20 డిగ్రీలకు పడిపోతుందని, ఇది 16 నుంచి 18 డిగ్రీలకు మరింత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రోజంతా 1-2 సార్లు వర్షాలు కురవచ్చని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇక ఈ వర్షాల కారణంగా చాలా పేలకం కేటగిరీలో ఉన్నటువంటి ఢిల్లీ గాలి నాణ్యత సూచి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వర్షానికి ముందు నోయిడాలోని AQI 329, ఘజియాబాద్లోని 347గా నమోదైంది. ఈ వాతావరణ ప్రభావం శనివారం ఉదయం వరకు కొనసాగవచ్చని, మళ్లీ జనవరి 26 నుంచి మరో పశ్చిమ కల్లోలం ఉత్తర భారతదేశంపై ప్రభావం చూపే అవకాశం ఉందని PTI తన కథనంలోని పేర్కొంది.